హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను. అదే బలుసు చెట్టు. తెలుగులో దాన్ని బలుసు చెట్టు అంటారు. దీని గురించి మనం తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కాంతియం పార్విఫ్లోరం అని కూడా పిలుస్తారు దీన్ని. దీనికి ముళ్ళు ఉంటాయి, బాగా చాలా జాగ్రత్తగా కోయాలి. ఇది పంటకొచ్చిన కాయ, ఎల్లో కలర్లో ఉంటాయి. పంటకొచ్చిన కాయలు, పండిన కాయలు నలుపు రంగులోను కాషాయం కలర్లోనూ ఉంటాయి. ఇది రూబియస్ కుటుంబానికి చెందిన ముళ్ళ పొద. తెలుగులో దీని ఆకులను సూచించేటప్పుడు దీనిని బలుసు ఆకు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. మరి సాంప్రదాయ వైద్యంలో ముఖ్యంగా గిరిజనులు వివిధ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇవి బలుసుకాయలు. వీటిని పంటకొచ్చాయి. ఇవి కూడా తినొచ్చు, కానీ పండిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో 2 విత్తనాలు ఉంటాయి. విత్తనాలు తినకూడదు. నూనెంతో కాయలు చెప్పాను కదా, ఆ విత్తనాలు తినొచ్చు. ఈ విత్తనాలు తినకూడదు. పై తోలుని మాత్రమే మనం తినాలి. పై కండను మట్టికే తినాలన్నమాట. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చిన్నప్పుడు తిన్నాను, మరలా ఇప్పుడు తింటున్నాను. ఇవి ఎన్నైనా తినచ్చు, ఏమీ కాదు. విత్తనాలు 2 ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. చూసారా? స్కిప్ చేయకుండా చూస్తున్నారా? బలుసు చెట్టు, బలుసు ఆకుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు అంటారు చాలామంది. నిజంగా బలుసాకు తినొచ్చా? తినొచ్చు, చాలామంది తింటారట. చూసారా బలుసు చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయో? చాలా బాగా కాసింది. పండితే చాలా బాగుంటాయి. ఇవి పచ్చికాయలేమో గ్రీన్ కలర్లో ఉంటాయి. ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఇక్కడ పెద్ద పాము కూడా వెళ్ళింది మొన్న. చాలా దూరం వచ్చి నేను మీకు ఈ మొక్కను చూపిస్తున్నాను. దీనికి వివిధ భాషల్లో వివిధ పేర్లు ఉన్నాయి. బలుసు చెట్టుకి కన్నడంలో కారేగిడ అంటారు. మలయాళంలో పేర్కొనలేదు. ఇంగ్లీష్లో కాంతియం అంటారు. సంస్కృతంలో గాంగేరుకి అంటారు. ఈ మొక్కను సాంప్రదాయకంగా విరేచనాలు, స్రావాలు మరియు మధుమేహానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు ఈ ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు. బలుసు కూర తినడానికి బ్రతకాలి అనే సామెత కూడా ఉంది. కాండం, ఆకులు, వేరు వివిధ వ్యాధులకు సాంప్రదాయ నివారణలో ఉపయోగపడతాయి. నేను చాలా కాయలు తినేస్తున్నాను. పండగ పైన వారం రోజుల్లో ఇవి పంటకు వచ్చేస్తాయి. అప్పుడు నేను చాలా కోసుకొని తినేస్తాను. ఇది సహజంగా అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్కల కూడా కనిపిస్తుంది. పచ్చికాయలు పంటకు రానివి గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి తినలేము, తిన్నా బాగోవు. ఆంధ్రప్రదేశంలోని ఒక సామెత సాంప్రదాయ ఆహారంలో ముఖ్యంగా గిరిజనుల్లో ఈ మొక్క యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇవి బలుసాకులు ఈ విధంగా ఉంటాయి, అందంగా ఉంటాయి. చూసారా? బలుసు కొమ్మకు ఈ ఆకులు వచ్చాయి. ప్రతి కొమ్మకు కాయలు విరివిగా కాసాయి, కానీ కంప లోపల ఉన్నాయి. చూపించడం కుదరటం లేదు. ఈ కొమ్మను చూడండి. ఇది మా దారి పక్కనే ఉంది. మా పొలంలోనే ఉంది కాబట్టి చూపిస్తున్నాను. చూసారా? స్కిప్ చేయకుండా చూడండి. బలుసుకాయ చాలా బాగుంది. ఇది కూడా సీజనల్ ఫ్రూటే. వీటిని మనం పళ్ళ కోసం పెంచుకోవచ్చు. పళ్ళ కోసం మన తోటల్లో పెంచుకోవచ్చు. కంచెలు ఉంటే, గొట్ల ఉంటే పెంచుకోవచ్చు. దీని వృక్షశాస్త్ర పేరు కాంతియం పార్విఫ్లోరం లామ్. కుటుంబం వచ్చి రూబియస్ కుటుంబానికి చెందింది. తమిళంలో కరై
అంటారు. ఇది ఒక పొద, ఇది ఒక స్రబ్. పొడి ఆకురాల్చే అడవుల్లో పవిత్రమైన తోటల్లో కనిపిస్తాయన్నమాట. పవిత్రమైన తోటలు. ఇది కొమ్మకి చాలా కాయలు ఉన్నాయి, చూసారా ఎంత అందంగా ఉందో. బొలుసు చెట్టు చాలా అందంగా ఉంది. బొలుసు చెట్టు దీని గింజలను ఎండబెట్టి మనం నాటినట్లయితే ఇవి మొక్కలు వస్తాయి అన్నమాట. దీని శాస్త్రీయ నామం చెప్పాను కదా, కాంతియం పర్మిఫ్లోరం, కోరమాండల కాంతియం లేదా వైల్డ్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది విస్తరించి ఉన్న కొమ్మలతో 3 మీటర్ల ఎత్తు వరకు పెరిగే దృఢమైన పొద. ఇది 5 సెంటీమీటర్ల పొడవు వరకు ప్రముఖమైన నిటారుగా ఉండే ముళ్ళను కలిగి ఉంటుంది. పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి దీనికి. గుచ్చుకున్నాయంటే చాలా నొప్పి వస్తుంది. ఆకులు సాధారణంగా అండాకారం నుండి దీర్ఘవృత్తాకారంలో శిఖరం వద్ద తీక్షణంగా లేదా కోణీయంగా ఉంటాయి మరియు ఎదురుగా లేదా కొన్నిసార్లు గుండ్రంగా ఉంటాయి. పువ్వులు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సైమోస్ పుష్పగుచ్చాలలో పెరుగుతాయి. పండ్లు అండాకారపు డ్రూప్స్ దాదాపు 1 సెంటీమీటర్ వ్యాసం కలిగి పండినప్పుడు పసుపు రంగులో మారతాయి. చూసారా, పసుపు రంగు నుంచి నలుపు రంగులో కూడా మారతాయి. చూసారా పళ్ళు ఎంత బాగా కాసే కాయలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై భలే నిర్మల ఛానల్.